బీజేపీది అదిరిపోయే మేము ఒకటి ఉంది. ఇప్పుడు మస్తు ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో, చూడండి మీరు కూడా. धनुष बाण का बटन दबाओ, हमें जिताओ। राष्ट्रवादी कहती है घड़ी का बटन दबाओ, हमें जिताओ। कांग्रेस कहती है पंजे का बटन दबाओ, हमें जिताओ। बीजेपी ऐसा नहीं कहती। बीजेपी कहती तुम कोई भी बटन दबाओ, जीतेंगे हम ही। ఈవీఎం పెద్ద ట్రాకర్లు అయిపోతుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మళ్ళీ బ్యాలెట్ రావాలా. మనకి ఈవీఎంకి ముందు చాలా మంది బ్యాలెట్స్ ఉండేవి, చాలా జెన్యున్ ఉండేది. అప్పట్లో గైస్ చాలా జెన్యున్ అనమాట. అప్పట్లో బ్యాలెట్ నుంచి వచ్చే ఓట్స్ అంటే అప్పట్లో ఇవి ఉండేటి, రెగ్గింగ్స్ ఇవన్నీ ఉండేటి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ ప్రకారం, ఇప్పుడున్న ఫోర్స్ ప్రకారం ఎవడైనా సరే రెగ్గింగ్ చేయలేడు అనమాట. అంత పకడ్బందీగా నడుస్తుంది. ఇప్పుడు ఈ ఎన్నికలు ఏవైతే ఉంటుందో 2014 నుంచి ఇప్పుడు ఈ మనం అనుకుంటున్న ఈ పార్టీ పైన కొన్ని రూమర్స్ అయితే బాగా క్రియేట్ అవుతున్నాయి. అంటే ఏదొచ్చినా ఈవీఎం మిషన్లో అదే మన బీజేపీ గుర్తే వస్తుంది అని చాలా మంది అంటున్నారు. అది నిజమా అబద్ధమా తెలియదు, కానీ దానిపైన చాలా మంది పోరాడుతున్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల కోసం కూడా అదే అనమాట. ఏదైనా దబావ్ కుచ్ భీ దావా అపన్గా బీజేపీగా యాదదా అంటే అట్లా చెప్తారు అనమాట. మీ కామెంట్ ఏంటి? నిజంగా చెప్పాలంటే ఇది నిజమైన కాదా అనేది కూడా ఒక విధంగా చూస్తే మనకు బ్యాలెట్ బాక్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే, నా దృష్టిలో. ఇక చూద్దాం, ఏదైనా సరే ఒక అయోధ్య పేరు చెప్పుకొని బతికేస్తున్నారు అనమాట వీళ్ళు. గుడి వల్ల ఉపయోగం ఈ చాలా మందికి ఉంటుందా ఉండదా అనేది కూడా వాస్తవంలోకి ఇంకా తెలియాలి. అదే అయోధ్యలో మనం ఎంతమంది అయితే దేశం మొత్తం గర్వించదగ్గ రామ మందిరాన్ని నిర్మించారో అదే అయోధ్య చుట్టూ చాలా మంది ఇల్లు కూడా పోయినాయి. మరి వాళ్ళ వీడియోస్ ఏం బయటపడట్లేదు, వాళ్ళ వీడియోస్ ఏం రావట్లేదు. మరి ఏంటి ఇదంతా? చాలా మంది బాధపడుతున్నారు. సో ఏం చూపించినా మనం ఏమైనా కట్టిన మారా ఈ 10 ఏళ్ళలో ఏమైనా ఉందంటే దేగో రామ మందిర్, ఇంకేమైనా ఉందంటే రామ మందిర్. ఒక రామ మందిరాన్ని చూపించి ఓట్లు పడతాయి కదా, నడుస్తుంది ఇలా టైం. కొన్ని రోజులు వస్తుంది ఏదానికైనా. అప్పట్లో నిజాములు పరిపాలించారు, బ్రిటిష్ నుంచి నిజాంకి వచ్చింది, నిజాం నుంచి దొరలకు వచ్చింది, దొరల నుంచి ఇళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఇదంతా సైకంప్లెస్ తిరుగుతూనే ఉంటుంది, ఒక సర్కిల్ లాగా. ఏదో ఒక రోజు మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఎవడు పర్మనెంట్ ఉన్నాడు, ఉన్నప్పుడే పెట్ట సాధ్ చేసుకుంటారు అనమాట. అదే నడుస్తుంది అంతే. దీని పట్ల మీ కామెంట్ ఏంది గైస్?